ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ శుక్రవార ఉపవాస విజ్ఞాపన కోరికలో ప్రభువారు ఈ శుక్రవార ఉపవాస విజ్ఞాపన కూడికకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతానిచ్చారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎస్తేరు పుస్తకం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం ఇక్కడ ధ్యానించిన ఆ వాక్య చూసినట్లయితే వాక్య భాగంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చేనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండేది. మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ రోదనతోనూ మునిగిపోయారు. దేనికి? అనేకులు గోనె పట్ట కట్టుకున్నారు, అనేకులు బూడిద పోసుకున్నారు. దేనికి? ఒక శాసనం బయలుదేరింది. ఒక జాతిని అంతమొందించే శాసనం బయలుదేరింది. రాజు సన్నిధి నుంచి అహర్వేరోషు మహారాజు 127 సంస్థానములకు అధిపతి, అంటే 127 దేశములకు అతడు రాజు, ప్రపంచాన్ని పరిపాలించే రాజు. ఈ రాజు దగ్గర నుంచి ఒక శాసనం బయలుదేరింది. ఆ శాసనం ఏంటంటే ఒక జాతిని అంతమొందించటం, ఒక జాతి లేకుండా నిర్మూల నాశనం చేయటం, వందను కూడా హతమార్చటం, చంపివేయటం. ఆ జాతి ఏదో కాదు, దేవునికి అత్యంత ప్రియమైన ఇష్టమైన జాతి. దేవునికి మహిమ కలుగునుగా. యూదా జాతి, యూదా జాతి, యూదా వంశస్థులందరినీ కూడా నిర్మూల నాశనం చేయాలి. నిర్మూల నాశనం చేయాలి. ఎవరు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే వారు ప్రత్యేకించబడిన వారు, ఎందుకంటే వారు ఏర్పరచబడిన వారు, వారు సందర్భంలో వైరకంలో ప్రతిష్టలో నిలబడిన వారు. అందరి వంటి వారు కాదు. 127 దేశాలు ఆయన ఆధిపత్యంలో ఉంటే, ఆయన నాయకత్వంలో ఉంటే, ఆయన అన్వర్లో ఉంటే, ఆ 127 దేశాల్లో కూడా వీరు చెదరిపోయి ఉన్నారు. చెదరైపోయిన జాతి. ఎందుకంటే వీళ్ళ దేశాన్ని పట్టుకొని చల్లా చెదురు చేసి అందరినీ అంతమొందించినప్పుడు ఆ భయంకి కొంతమంది చనిపోగా కొంతమంది పారిపోయారు. పారిపోయి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి పారిపోయారు. పారిపోయి అక్కడక్కడ తలదాచుకుంటూ ఉన్నారు, అక్కడ జీవిస్తూ ఉన్నవారు. వీళ్ళందరి కోసం ఆ యోధా ప్రజలందరికీ కూడా ఒక శాసనం బయలుదేరింది. ఏమంటే వారిని అందరినీ కూడా కోత కోసేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరినీ కూడా కోసేయాలి. ఆ శాసనం రాజు నుంచి బయలుదేరింది. తిరుగుబాటు చేసేవారు కాదు, బందిపోట్లు కాదు, లేదా మత శాంతస్థవాదులు కాదు. సాక్షాత్తు ఆ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అహర్వేరోషు మహారాజు ఆయన యొక్క ఆజ్ఞ బయలుదేరింది.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి బయలుదేరింది శాసనం. ఈ శాసనం చూడంగానే అందరి గుండెలు పగిలిపోతున్నాయి, అందరి గుండెలు అవిసిపోతున్నాయి. అయ్యో, మేమంతా చనిపోతామా? కొన్ని ఒకరు చచ్చిపోయినా, 2-2 వయసు 10 మంది చచ్చిపోయినా, ఒక 100 మంది చచ్చిపోయినా పర్వాలేదు. కానీ ఆ జాతి మాత్రమే మొత్తం చచ్చిపోవాలి. శాసనం అది. ఆ జాతి మొత్తం కూడా అంతమైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారండి ఏ శాసనం బయలుదేరిందో? ఆ జాతి మొత్తం కూడా అంతమైపోవాలి. ఎవరు ఉండడానికి వీలు లేదు. ఆ యోధా జాతి అంటే ఎవరు కూడా బ్రతకడానికి వీలు లేదు. ఆ జాతిలో ఎవరు ఉండడానికి వీలు లేదు. అందరూ కూడా హతమైపోవాలి, హతులైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ మాట చూడండి. ఆ యెషయా పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, అసలు ఎందుకు ఆ శాసనం బయలుదేరింది, ఆ శాసనం ఎందుకు రాబోతుందో మనం చూద్దాం. అంతటా హామాను అహరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానంలో అన్నిటే ఉంది, అంటే మీ రాజ్యమున్న దేశము అన్నిటే ఎందు జనులలో ఒక్క జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనులకు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. రాజా, ఇదిగో నీ పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో, నీవు పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో ఒక జాతి ఉంది, ఒక జాతి ఉంది. ఆ జాతి అందరిలాంటి జాతి కాదు, అందరిలాంటి జాతి కాదు. ఆ జాతి అది రాజాజ్ఞనే లెక్క చేయరు వాళ్ళు, రాజు మాట వినరు వాళ్ళు, ఎవరి మాట వినరు. అందరూ ఒక రకం ఉంటే వాళ్ళు మాత్రం ఒక రకంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ ఒక రకంగా ఉంటే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. నిజమే ప్రియులారా, చూడండి, ఆలోచించండి. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నీవు నిజమైన రోషము కలిగిన వాడు అయితే, నీ ప్రభు సొత్తు అయితే, నువ్వు ప్రభు చేత రక్షించబడిన వాడు అయితే, నువ్వు ప్రభు యొక్క రక్తంలో కలగబడిన వాడు అయితే, నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీకంటూ ఒక సపరేట్, అందరిలాంటి వాడు కాదు నీ దేవుడు. నీవు కూడా అందరిలాగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు అందరిలాగా ఉండకూడదు. నీవు ప్రత్యేకించబడిన వాడివి, నువ్వు ఏర్పరచబడిన వాడివి. దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు నీ ఎడల ఉంది. అలాంటి వాడు నువ్వు అందరితో కలిసిపోవచ్చునా? నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ ఒకలాగుంటే నీవు ఒకలాగా ఉండాలి. అందరూ వెళ్ళారు, అందరూ తిన్నారు, అందరూ చేశారు, అందరూ చూశారు కాదు. అందరిలో కూడా నీకంటూ ప్రత్యేకత ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, కానీ నీకంటూ ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయనకు వారసుడుగా, ఆయన కుమారుడుగా, ఆయన బిడ్డగా నీవు, ఆయన భక్తుడుగా నీవు ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీవు ప్రత్యేకపరచబడాలి. నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీవు ప్రత్యేకపరచబడాలి. అందరిలాగా ఉంటాం కాదండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, 127 దేశాలలో ఒక్క జాతి కోసం శాసనం బయలుదేరింది. వాళ్ళు రాజా, మనలాగా అందరిలాంటి వారు కాదు. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. వారు మీ శాసనాలను కూడా వారు మీ ఆజ్ఞలు కూడా వారు గైకొన్నారు. వారు ప్రత్యేకించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు ఎవరయ్యా అంటే, వారు దైవజనంగా, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు. నీవు అందరిలా ఉండడానికి వీలులే.
ఆ రోషం ఉండాలి. నీ దేవుడు ఎవరు? మహారోషము కలిగిన వాడు, మహాపౌరుషం కలిగిన వాడు. అలాంటి బిడ్డవైన నీవు, ఆయన బిడ్డవైన నీవు, ఆయన వారసురాలు నీవు అందరిలో కలిసిపోవచ్చునా? అందరిలో నువ్వు ఒకడే ఉండవచ్చునా? దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రత్యేకత వేరు, నీ వేరు. క్రైస్తవ అంటే ప్రత్యేకత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి అంగీకరించిన తర్వాత నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నీకంటూ ఒక గౌరవం, నీకంటూ ఒక మర్యాద అన్ని కూడా నా ప్రభు నీకు కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారు, ఎక్కడ చూసిన వాళ్ళే, ఏ విధంగా ఎక్కడ చూసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ క్రైస్తవం భ్రష్టపడుతుంది. క్రైస్తవానికి ఉన్న ఆ వాల్యూ అంత తగ్గిపోవడం కొంతమంది ఉన్నారు. అట్లాంటి దుర్మార్గులు నా ప్రభు త్వరలో ఆయన రాబోతున్నాడు. వారిని అందరినీ తీర్పులో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, రోషము కలిగి పౌరుషము కలిగి ఎవరైతే నా ప్రభు కోసం నిలబడతారో, నేను క్రైస్తవుడిని అని చెప్పి ఆయన కోసం సాక్షిగా నిలబడేవారు ఉన్నారు. ప్రభువా నీ కోసం నేను నిలబడను. ఏలియా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఏలియా చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? ప్రభువా నేను నీ కోసం రోషము కలిగి నేను ఒక్కడనే ఉన్నాను. ఎవరండి? రోషం కలిగి నేను ఒక్కడనే ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఏమనుకుంటున్నాడు? నేను రోషము కలిగి నీ కోసం ఒక్కడనే ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్కడు చాలేదా? సర్వ సమాజాన్ని, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని తిప్పడానికి ఆ రోషం సరిపోలేదా? అభిషేకం దిగిరాలేదా? అగ్ని అభిషేకం, అగ్ని ప్రవక్త అని పేరు పొందాడు. ఆకాశం నుంచి అగ్ని దించలేదా? ఆ ఒక్కడు సర్వ సమాజాన్ని ఒక్కపాటు త్రిప్పివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవునికి మహిమ చేకూర్చిపెట్టాడు. ఆయన ఆరోహణమైనప్పుడు బ్రతికొండగానే అగ్ని రథముల మీద ఆయన దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన సన్నిధికి. దేవునికి మహిమ కలుగుగా. కారణం ఏంటి? రోషము కలిగి నిలబడతారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు, ప్రభువా నీ కోసం నేను రోషము పూనుకొని ఉన్నానయ్యా. నేను ఒక్కడనే రోషం పూనుకొని, ఆ ఒక్కడు నీవే అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రోషం నీలోకి రావాలి. ఎందుకంటే నా ప్రభుని ఆరాధిస్తున్న నీవు, నా ప్రభుని మహిమపరుస్తున్న నీవు, నా ప్రభుని గణపరుస్తున్న నీవు, నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన అందుకే నిన్ను ఆయన రక్తంలో కడుక్కున్నారు, వెలచి నేను కొనుక్కున్నారు. నీకు ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. రోషము పూనుకొని నీవు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆ రోషము నీలో ఉండాలి. నేను అందరిలాగా ఉంటాను అంటే కుదరదు. అందరిలాగా ఉండే దేవుడు కాదు. నీ దేవుడు అందరిలాంటి వాడు కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. సర్వ సృష్టికర్త ఆయన, సృష్టి మొత్తాన్ని సృజించిన వాడు ఆయనే. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలాగా నువ్వు ఉండవు, వారిలాగా నువ్వు ఉండవు. దేవతలు దేవుళ్ళు అనేవారు ఎలా అవుతుంటారంటే, అపవాది చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అవ్వమ్మతో చెప్పాడు. ఏమని? మీరు ఈ ఫలం తింటే దేవతలాగా అయిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనుషులే దేవతలు, దేవుళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళే రూపించుకున్న వాళ్ళు. కానీ మనం ఆరాధించగలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తంలో కరగబడి నీవు, ఆయన బిడ్డగా మార్చబడి నీవు, ఆయన సొత్తుగా మార్చబడి నీవు, ఆయన శ్వాసగా మార్చబడి నీవు, నీ ప్రత్యేకించబడిన వాడవు, దానవు నీవు. మరి ఆ ప్రత్యేకతను నీవు చాటి చెప్పొద్దా? నీ ప్రత్యేకత నువ్వు చూపించొద్దా? నీ దేవుడి ముందు నువ్వు ప్రత్యేకత చూపించొద్దా? అందరిలో ఒకనాడు సరిపోతుందా? అందరిలా ఉన్నాడు సరిపోతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక జాతి కోసం 127 దేశాల్లో ఒక శాసనం మొదలైంది. అంటే ఒక జాతి అంటే ఒక్కడో నుంచి వచ్చిన వాళ్ళు. ఆ ఒక్కడెవరు? యూదా నుంచి వచ్చిన సంతానం అది.
ఆ సంతానం కోసం ఒక శాసనం మొదలైంది. వీరు అందరిలాంటి వారు కాదు, వీరు అందరిలో కలిసేవారు కాదు, వీళ్ళు అందరిలాగా వీళ్ళు మనకు లొంగే వాళ్ళు కాదు. వీరు లేకుండా మనం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మాట చదవండి మరి ఒకసారి. అంతటా ఆమాను ఆహార వేషతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములు అన్నిటి యందుండు జనులలో. చూసారా, మీ రాజ్య సంస్థానములు అంటే 127 సంస్థానాలు, అంటే 127 దేశాలకి అతను రాజు. ఆ రాజా నీ 127 దేశాల్లో ఉండు జనులందరిలో కూడా ఒక్క జాతి వారు, ఆ ఒక్క జాతి వారు ఈ 127 దేశాలకు చెదిరిపోయి ఉన్నారు. వారి పనులు సకల జనుల పనులకు వేరుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, వారి విధులు సకల జనుల ప్రజలకు వేరు, ప్రత్యేకించబడిన వారండి. దేవునికి మహిమ కలుగునుగా. 127 దేశాల్లో ఒక జాతి వారు వీళ్ళ పనులు వాళ్ళందరూ ఒకలాగుంటే వీళ్ళ పనులు మాత్రం వేరుగా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళ కలిసేవారు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. వారు రాజు యొక్క ఆజ్ఞలను గాయకొని వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు ప్రయోజనకరము కాదు వారిని ఉండనిచ్చుట. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే రాజాజ్ఞను గాయకొని వారుగా, రాజాజ్ఞ పాటించేవారు కాదు వాళ్ళు. ఎలాగా? దానియేలు చూస్తే దినముకు 3 ప్రార్థన చేసేవాడు. ఆ కాలంలో నెబుకద్నెజరు రాజుగా ఉన్న కాలంలో, నెబుకద్నెజరు రాజుగా ఉన్న కాలంలో ఒక శాసనం వచ్చింది. ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఒక విగ్రహాన్ని నిలబెట్టి, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు దేవుడు ఎలా చెప్పుకుంటున్నారో ఈ విగ్రహం ద్వారా చెప్పాలి. ఈ విగ్రహానికి సాగిల పడాలి, ఈ విగ్రహానికి మీరు మొక్కాలి అని చెప్పి ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. అలా నిలబెట్టినప్పుడు ఎవరో కూడా వారి దేవులకు కానీ దేవతలకు కానీ దేనికి మొక్కడానికి వీలేదు. ఏది వచ్చినా విగ్రహం ముందు సాగిలపడి చెప్పాలి. దానియేలు వెళ్ళాడు. దానియేలు ఉన్నాడు. దానియేలు సాగిల పడలేదు, మొక్కలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. రాజా, నీకు బదులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆ కలత, ఆ చింత మాకు లేదు. నీకు బదులు చెప్పాల్సిన చింత మాకు లేదు. ఎందుకంటే నువ్వేం చేస్తావో చేసుకో, మేము మాత్రం ఆ విగ్రహానికి సాగిలపడం, మేము మొక్కం, మాకంత అవసరం లేదు. మీరు మొక్కే తీరాలి, లేదు మేము మొక్క. అప్పటి వరకు మండుతున్న అగ్నిగుండం 7 అయింది. నీవు మమ్మల్ని దాంట్లో పడేసినను మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. మా దేవుడు సమర్థుడు దాంట్లో నుంచి తప్పించడానికి. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మాకు ఏ భయం లేదు, మేము నీ విగ్రహానికి మేము మొక్కం అని చెప్పి అగ్నిలో పడవేయబడ్డారు. పడవేస్తానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారండి. వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో విసరడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపి చచ్చిపోయారు. వారు తర్వాత బయటకు వస్తే అగ్ని వాసన కూడా వారిని తాకలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక మారు దానియేలు ఇంకో శాసనం మొదలైంది. ఎవరు కూడా మీ దేవులకు మొక్కడానికి వీలులే, ప్రార్థన చేయడానికి వీలులే. అదే దానియేలు ఏం చేశాడు? ఆజ్ఞను తృణీకరించి, శాసనమును తృణీకరించి, ప్రత్యేకించబడిన వాడు కదా, అందరూ కూడా నేమో మొక్కుతుంటే ప్రత్యేకించబడిన వారు కదా వీళ్ళు. కిటికీ తెరిచి యెరూషలేము దేవాలయం వైపు తన కిటికీ తెరిచి మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే శత్రువు వెళ్ళాడు. శత్రువులు అయితే అదనుకున్నారు, పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు. సింహాల బోనులు పడవేశారు.
దేవునికి మహిమ కలుగునుగా. సింహాల బోన్లో పడవేశారు. సింహాలు ఏమీ చేయలా, హాయిగా నిద్రపోయాడు. ఆ రాత్రి పొద్దున్నే బయటకు వచ్చారు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు, నిన్నే కాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. చూసారా, నీవు పుట్టించిన శాస్త్రమును లక్ష్య పెట్టగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఆ దానియేలుని నువ్వు శిక్షిస్తావా లేదా అని రాజు మీద కూర్చున్నాడు. ఆ రాజు ఆ మాట విని బహుగా వ్యాఖ్యలపడి దానియేలును ఏదో విధంగా రక్షించాలని తన మనసును దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు తన రాజుగారే శాయశక్తిగా ప్రయత్నం చేశాడు, ఏదో విధంగా దానిని రక్షించాలని. కానీ ఆ శత్రువులు ఊరుకోలేదు. ఆ శత్రువులు ఊరుకోలా. ఇక ఆ సూర్యాస్తమయంలో తీసుకుని వెళ్ళి సాయంత్రం రాత్రి తీసుకుని వెళ్ళి ఆ సింహాలు ఉన్న బోనిలో దానియేలుని పారవేశారు. కానీ నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని రాజు దానియేలుతో చెప్పాడు. అయ్యా దానియేలు, నువ్వు మహాజ్ఞానివి, నీవు దేవత, ఆ దేవత మనసు కలిగిన వాడు, దేవతల మనసు కలిగిన వాడు నీవు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు నీవు, దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆ దేవుడే నీవు ఆరాధిస్తున్నా, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి రాజు ఆఖరికి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ రైతు రాజు నిద్ర పట్ల పొద్దున్నే తెల్లవారుజామునే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు తెల్లదాన్ని చూశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బోను దగ్గరికి వెళ్ళిపోయి, దానియేలు అని నీవు, బెల్షాజరు అనే దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? దేవునికి మహిమ కలుగును. చూసారా, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగితే దానియేలు అంటాడు కదా, రాజు చిరకాలము జీవించునుగా. హల్లెలూయా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాళ్ళ కనపడుతున్నా రాజా అని అడిగితే, లేదు నాయనా, నువ్వు రా, అర్జెంటుగా నా బయటికి రా. రాజు ఇందును కూర్చి అతి సంతోషించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజు సంతోషించాడండి. ఎందుకంటే శత్రువు పన్నాగం పన్ని కుయుక్తి చేత కుట్రలు చేసి దానియేలును సింహబోన్లో వేశారు. కారణం ఏంటి? రాజు యొక్క శాసనములను లక్ష్య పెట్టలేదు అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, రాజాజ్ఞను తృణీకరించారు. దానియేలు రాజాజ్ఞను తృణీకరించారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇక్కడ రెండు చూసినట్లయితే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు, దూతను పంపించాడు. ఇక్కడ దేవుడు దూతను పంపించాడు. అగ్ని వాళ్ళని ఏం చేయలేకపోయింది, సింహాలు దానియేలుని ఏం చేయలేకపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పాలి, చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు ప్రత్యేకించబడిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ప్రత్యేకించబడిన వాడు, నీవు రోషం కలిగి నిలబడిన వాడు. అందరిలాగా అనుకోలేదు, అందరిలాగా నువ్వు నిలబడలేదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అక్కడ. ఈ రోజున చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో నిలిచిపోయారండి. ఎవరు? దానియేలు నిలిచిపోయాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిలిచిపోయారు. కారణం ఏంటి? దేవుని కోసము వారు నమ్మిన దేవుడు కార్యం చేస్తాడని రోషము కలిగి నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రోషము కలిగిన ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని సొత్తు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చాటి చెప్పగలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, వారి విధులు
సకల జనుల విధులు వంటివి కాదు రాజా. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు, వారు అందరిలాగా ఉండేవారు కాదు. నీ ఆజ్ఞలు సైతం కూడా వారు లెక్క చేయరు. నీ శాసనం సైతం వారు అంగీకరించారు. ఎందుకని? వారు ప్రత్యేకించబడిన వారు. దేవునికి మహిమ కలుగు. వారికి ఒక ప్రత్యేకత ఉంది. వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? వారి దేవుడే వారికి సర్వం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నా దేవుడే నాకు సర్వం. నా దేవుడి తప్ప నాకు ఎవరు లేరు. నా దేవుని కోసం నేను రోషము కలిగి నిలబడతాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకే ఏలియా రోషము కలిగి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగుగా. ప్రభువా, నీ కోసం నేను ఒక్కడనే రోషము కలిగి నిలబడ్డా. దేవునికి మహిమ కలుగుగా. ఏలియా అక్కడ ఏం చేస్తున్నాడో తెలీదా? ఏలియా అక్కడ ఎందుకు వచ్చాడో తెలీదా? దేవుడే కదా వెళ్ళమన్నాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎదురు చూడు, నేను వస్తున్నా అక్కడికి అన్నాడు. వెళ్ళమన్నవాడికి తెలీదా? మరి ఎందుకు కొడుతున్నాడు? ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఏలియా అసలు ఏం చెప్తాడో చూద్దామని దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏలియా ఏమంటున్నాడు? ప్రభువా, నీ కోసం నేను ఒక్కడనే రోషము కలిగి ఉన్నా. కారణం ఏంటి? ఒక్కడనే ఎందుకు అనాల్సి వచ్చింది? అందరూ తప్పిపోయారు. అందరూ దూరం అయిపోయారు, అందరూ వైదొలిగిపోయారు. అయినా నేను మాత్రం తప్పిపోలేదయ్యా. నేను మాత్రం మీకు దూరం కాలేదయ్యా. నేను మాత్రం మీకు వైదొలిగిపోలేదయ్యా. నేను ఎక్కడా కూడా మీకు విరోధంగా పాపం చేయలేదయ్యా. నేను మీకోసం రోషము కలిగి నిలబడ్డానయ్యా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయవానికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాల నుంచి తీయుటకు తూసి అప్పగించినట్లు చట్టము పుట్టించమని అడిగాడు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా ప్రియులారా? వీరు ప్రత్యేకించబడిన వారు. రాజు ఆజ్ఞను సైతం వీరు గైకొని వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. వాళ్ళు బ్రతికుంటే మంచిది కాదు. కాబట్టి వారిని నేను సంహరించడానికి, హతము చేయడానికి, ఆ పని చేయి వారికి 20,000 వెండి మనుగుల వెండిని తూసివ్వడానికి నాకు అధికారం ఇవ్వు అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎంత అండి? ఆ జాతి మొత్తం చంపడానికి ఎంత కావాలి? 20,000 మనుగుల వెండి కావాలి. అది తూసిస్తాను రాజా, నీ ఖజానాలోంచి నాకు అనుమతి ఇవ్వు అన్నాడు. ఇతను అడిగింది ఎవరు? ఆ దేశానికి ప్రధానమంత్రి హామాను. ఆ దేశానికి ప్రధానమంత్రి. అతను అడిగాడు. అడిగితే ఏమన్నాడు రాజు? సరే తీసుకో, నీ ఇష్టం, నీ దగ్గర ఉంది, ఇదిగో అని చెప్పి ఆ ఉంగరాన్ని, రాజు యొక్క ముద్ర ఉంగరాన్ని ఇచ్చి పంపించాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అయితే ఈ హామాను అప్పుడు ఏం చేశాడు? శాస్త్రాన్ని సిద్ధపరిచేశాడు. ఏమని? ఎవరు కూడా మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానాల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషలను బట్టి రాజైన అహర్వేషరోషు మహారాజు యొక్క పేరట ఆ లేఖికుల చేత తాకీదులో రాయబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిన ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే
బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని తాకీదును అంచె వారి చేత రాజ్య సంస్థ అన్ని దేశాలకును పంపబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లారా, ఆఖరికి స్త్రీలతో సహా శిశువులతో సహా అసలు జాతే ఉండకూడదు భూమి మీద. ఆ జాతే ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, నిమ్మల నాశనం అయిపోవాల జాతి అని చెప్పి తాకీదు అంటే శాసనము చేసి ఆ శాసనాల్ని 127 దేశాలకు పంపించేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శాసనం వచ్చింది, 127 దేశాలకు వచ్చింది. ఆయా దేశంలో ఉన్న యూదులందరూ కూడా గుండెలు పగిలిపోయినాయి, అవసరమైపోయి ఏడుస్తున్నారు. అయ్యో, ఒక్క దినం మంది మా జాతి మొత్తము నిర్మూలం అయిపోబోతుందా ప్రభువా, ఏంటయ్యా ఏంటయ్యా, వీరు మా మీద ఎందుకు ఇంత కక్షి కట్టారు, వీరు మా మీద ఎందుకయ్యా ఇంత కక్షి కట్టారు అని చెప్పి ఆ జాతి అంతా కూడా ఏడవటం మొదలుపెట్టింది, బూడిద పూసుకోవడం మొదలుపెట్టింది, గోనె పట్ట కట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే ఉపవాసాలు ఉండటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. దుఃఖంలోను రోదనలోను ఏడుపులోను మునిగిపోయారు, రోదన చేస్తున్నారండి. అయ్యో 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 అయ్యో. ఒక్కరు ఇద్దరంటే పర్వాలేదండి, ఒక జాతి మొత్తం అంటే ఎక్కడెక్కడ ఉన్నారు దేశ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ ఉన్న నలుమూలలో ఉన్నవారిని కూడా ఎవరిని కూడా ఒక్కరు కూడా బ్రతకడానికి వీళ్ళే. కనీసం ఇక్కడ ఉన్న చచ్చిపోయారు అనుకోండి, సరే ఏదో ఆ దేశంలో ఈ దేశంలో లేదా అమెరికాలో రష్యాలో ఇంకో ఎక్కడెక్కడో కోయిట్లోనే ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు బతుకుతారులే మా జాతి వాళ్ళు అనుకుంటాకి లేదు. ప్రపంచం మొత్తం మీద శాస్త్రం బయలుదేరిపోయింది, రాజు కాకిన బయలుదేరిపోయింది. ఎక్కడున్నా సరే అందరూ కూడా చంపేయాలి. ఆశగారికి పసిబిడ్డలతో సహా, గర్భిణులతో సహా, ఆడబిడ్డలన్నీ లేదు మగ బిడ్డలు లేదు, అందరినీ కూడా నిర్మూల నాశనం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చనిపోవాలి, ఒకే దినం చనిపోవాలి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. నేటి దినం మనం చూస్తుంటే మన దేశంలో కూడా అదే జరుగుతుంది. పెట్టరేగిపోతున్నారు. ఎటు చూసినా క్రైస్తవుడు ఉండకూడదు అని చెప్పి పెట్టరేగిపోతున్న దేశంలో ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం ప్రజాస్వామ్యంలో మనం ఉంటే వారు వెచ్చలవిడిగా పెట్టరైపోతున్నారు. క్రైస్తవం అంతమొందించాలి. దేవునికి మహిమ కలుగునుగా. క్రైస్తవాన్ని అంతమొందించాలని పెట్టరేగిపోతున్న దేశంలో మనం ఉన్నాం. దానికి ఆజ్యం పోస్తున్నాయి ప్రభుత్వాలు ఆజ్యం పోస్తున్నాయి. దొంగతనంగా నెగ్గించబడిన ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవం మీద దాడులు చేస్తుంటే ఒక్కడు నోరు తెరిచి మాట్లాడట్లేదు. కారణం ఏంటి? వాళ్ళ తొత్తులుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజ్యాజ్ఞ బయలుదేరిపోయింది, శాసనం బయలుదేరిపోయింది. క్రైస్తవం అంతా కూడా గోనె పట్ట కడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, బూడిద పోసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మహారోదన దుఃఖము ఏడుపులతో గోల చేస్తున్నారు. ఎందుకని? ఎటు చూసినా నశించిపోతున్న జాతి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఎంత పగబట్టే ఎంత కుట్ర చేస్తుంది. దీనికి కారణం ఏంటి? ఇంతగా జరగడానికి, ఇంత దారుణం జరగడానికి కారణం ఏంటి? వారు ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు దేవుని కోసము, ఆయన కోసము రోషము కలిగి నిలబడ్డారు. కారణం దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఆమానుకి ఎందుకు ఇంత పగ దేనికి, ఇంత కోపం దేనికి, ఇంతగా శత్రువుగా దేనికి మారాడు? ఒక్క చిన్న కారణం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇతను యూదులందరూ కూడా శత్రువుగా ఎందుకు మారిపోయాడు? అందరిని శత్రువు ఎందుకు చూస్తున్నారు? అసలు జాతే ఉండకూడదు.
అని ఎందుకు చూస్తున్నాడు ఇతను? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు ఇతని గురించి మనం 2 మాటలు ధ్యానించుకుందాం. హామాను అంటే ఎవరు అనేది చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. రాజు ఏం చేశాడంటే హామానును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే కొంచెం ఎత్తుగా పెట్టాడు. కాబట్టి రాజు గుమ్మములో ఉన్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కారము చేసిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా. ఒక్క నిమిషం అండి. చూసారా పిల్లరా, ఇక్కడ హామాను రాజు ఏం చేశాడు? గణపరిచాడు. హామాను గణపరిచి అందరికంటే అక్కడ ఉన్న సభాపతులందరికంటే కూడా, ఆ జ్ఞానవంతులు, ఆ పండితులు, మంత్రులు, వాళ్ళందరికంటే కూడా రాజు యొక్క సింహాసనం తర్వాత అతని సింహాసనం కొంచెం ఎత్తు చేశాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కొంచెం సింహాసనం ఎత్తుకుంది. ఆ తర్వాత రాజు సింహాసనం ఉంది. ఇప్పుడు రాజు తర్వాత ఆ స్థాయిలో ఉన్నది ఎవరు? హామాను. ఇతను ప్రధానమంత్రి ఆ దేశానికి. ఆ ప్రధానమంత్రి అంటే 127 దేశాలకు 127 దేశాలకు ప్రధానమంత్రిగా ఉన్న హామాను. ఈ హామాన్ని గొప్ప చేస్తే ఈ హామాను ఏం చేశాడంటే అందరూ కూడా హామాను చూసి రాజుకు సాగిలు పడినట్టుగా మోకాళ్ళూడి సాగిలు పడాలి. మోకాలేసి సాగిలు పడుతూ ఉండాలి. హామాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వారిని చూసినప్పుడల్లా కూడా వీళ్ళు సాగిలు పడాలి. అయితే ద్వారబంధము దగ్గర, రాజు యొక్క కోటలోకి వెళ్ళి ద్వారబంధము దగ్గర ఒక మొర్దెకై అనేవాడు ఉన్నాడు. ఈ మొర్దెకై యూదుడు. ఈ మొర్దెకై రోషము కలిగిన వాడు. దేవుని కోసము రోషము కలిగి నిలబడిన వాడు. ఈ మొర్దెకై ఏం చేస్తున్నాడంటే హామాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సాగిలు పడాల్సిన అవసరం నాకులే అని చెప్పి ఆయన సాగిలు పడి మోకాళ్ళుని సాగిలు పడట్లా, నమస్కారం చేయట్లా. వీడికి ఏంటి? వీడు కొంచెం గర్విస్తుడు. ఎవరు? హామాను. గర్వం ఎక్కువ. రెండోది, ఇతనికి నమస్కారం చేయకపోవడం వల్ల ఇతను గౌరవభంగం కలిగినట్టుగా ఇతను తలంచుకుంటున్నాడు. ఇప్పుడు అందరూనేమో వెళ్తున్నారండి. అందరూనేమో వెళ్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారం అని సాగిలు పడుతూ వస్తుంటే ఈయన మాత్రం ఇలా నుంచి ఉంటున్నాడు. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా నుంచి ఉన్నాడు. అసలు బెదరగట్లా వనకట్లా, తల కూడా దించట్లా. ఎందుకని? నా దేవుడికి తప్ప నేను ఎవరికి సాగిలపడను, నా దేవుడికి తప్ప నేను ఎవరికి నమస్కరించను అని చెప్పి రోషము కలిగి నిలబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకపరచబడిన వాడు. నా దేవుడికి తప్ప నేను ఎవరు కూడా తల దించను రోషం కలిగి నిలబడిన వాడు. వీడు వచ్చినాడు, వెళ్తున్నాడు, అది చూసుకుంటూ వెళ్తున్నాడు. ఏంట్రా ఇంతమంది అందరూ కూడా, వీళ్ళందరూ కూడా నాకు సాగిలు పడుతుంటే వీడు మాత్రం నిట్టారుగా నిల్చుని ఉన్నాడు. ఏంటి వీడంతే ఎదురు నేను చూడాలి అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు వీడెవడో ఏంటని చూస్తే అతను యూదుడు. అహో, వీళ్ళందరినీ అసలు ఏంటో ఎంక్వైరీ చూస్తే వీళ్ళందరూ ప్రత్యేకించబడిన వారు, వీళ్ళందరూ దేవుని పిల్లలు. వారందరూ కూడా రోషం కలిగి ఉంటారు. ఎవరి కోసం? వాళ్ళంతా క్రైస్తవులు అండి. ఎప్పుడు రోషం కలిగి ఉంటారండి. అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వడానికైనా వాళ్ళు వెనకాడరండి. వాళ్ళ దేవుని కోసం వాళ్ళు ఏమైనా చేస్తారండి. భక్తులైన వరే ప్రతిష్ఠులైన సమర్పులైన దేంట్లో చూసినా రోషము కలిగి ఉంటారండి. వారు అందరిలో కలిసేవాళ్ళు కాదండి, అందరూ తినేవాళ్ళు కాదండి, అందరిలో కలిసి ఉండేవాళ్ళు కాదండి. వాళ్ళ దేవుడు ప్రత్యేకించిన వారండి. వాళ్ళ దేవుడు ప్రత్యేకించబడిన వారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకించబడిన వారండి. వాళ్ళు పాపుల్లో చేరేవారు కాదండి. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళండి అని చెప్పారు. ఎటు చూసినా ఇక ఏం చేయాలి చూడండి. ఆ ఒక్కడి కోసం శాస్త్రాన్ని చేశాడు. ఆ జాతిని అంతమొందించే శాస్త్రం చేశాడు. కారణం ఏంటి? అతను తల ఎక్కడ దించలేదు.
అతను ఎక్కడ మోకాళ్ళని సాగిలి పడలేదు కాబట్టి, అది ఎక్కడ నమస్కారం చేయలేదు కాబట్టి అతన్ని బట్టి ఆ జాతి మొత్తం మీదకి శాస్త్రం వచ్చింది. వస్తే అంతకుముందు వస్తే ఈయన రోషము కలిగి నిలబడ్డాడు. ఎక్కడ వీని ఏదో విధంగా నేను చంపేయాలి, అందరికి నేను శాసనాలు పంపించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ మొర్దకాయ గారిని నా ఇంట్లోనే నా కళ్ళ ముందే నేను ఉరి తీయాలి అని చెప్పి ఊరి కొయ్యని పాతి అది రెడీ సిద్ధపరిచి ఉంచాడు. ఆ దినం కోసం ఎదురు చూస్తున్నారు. శాసనం చేశాడు కదా, ఆ దినమున ఈయన తీసుకెళ్ళి నా ముందు సాగిలి పడలేదు కదా, ఇదిగో వాడిని చూడు నేను ఊరు తీస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ చెప్పాలని చెప్పి ఊరి కొయ్యని సిద్ధపరిచి రెడీ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత ముందు చిన్న కార్యం కూడా జరిగింది. ఆ రాజ్యంలో రాజును చంపాలని కుట్ర చేస్తే ఆ ఇద్దరిని మొర్దెకై చెప్పాడు, రాజు కబురు పంపించాడు, రాజా ఈ విధంగా నిన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పి. ఆమెను పట్టుకున్నారు. అది నిజమని తేలింది. వాళ్ళని రాజుగారు ఏం చేయాలో చేశాడు. తర్వాత మొర్దెకైని ఏం చేయలేదు, అలా వదిలేశాడు, మర్చిపోయాడు. ఒక రోజున రాజుగారికి నిద్ర పట్టట్లా. ఏ రోజుకి ఆ రోజు జరిగినవన్నీ కూడా లేఖకులు రాస్తూ ఉంటారు. ఆ రోజు జరిగినదంతా రాస్తూ ఉంటారు చరిత్ర. రాస్తున్నప్పుడు ఆ రోజు అసలు నిన్నంతా ఏం జరిగింది నాకు చెప్పు, నాకు నిద్ర పట్టలేదు అని చెప్పి అది రాజు అడిగితే, రాజా ఇదిగో పలానా రోజు ఇలా జరిగింది, పలానా రోజు ఇలా జరిగింది, మిమ్మల్ని చంపడానికి ఇద్దరు కుట్ర చేశారు. ఆ కుట్ర చేసినప్పుడు ఇక మొర్దెకై అనేవాడు మిమ్మల్ని వాళ్ళ గురించి మీకు సమాచారం పంపించాడయ్యా, వారి నుంచి మిమ్మల్ని కాపాడాడు అని చెప్పారు. మరి ఆ మొర్దెకైని మీరు ఏమైనా చేశారా, అందుకని కనపరిచారా, అతని బహుమతులు ఇచ్చారంటే లేదయ్యా మీరేం చెప్పలేదు, మేమేం చేయలేదు. సరే ఏంటి బయట సౌండ్ అవుతుంది ఏంటి అంటే, ఆమాన్ మీకోసం వచ్చాడయ్యా, వచ్చి నిలబడ్డాడు, రమ్మని ప్రధానమంత్రి వచ్చాడు, రమ్మని వచ్చి కూర్చున్నారు. కూర్చోవాలమ్మా, ఏంటి ఇటు వచ్చావు అని చెప్పి, ఏం లేదు ఇదిగో ఈ మొర్దెకై అనేవాడు ఆ రోజు నా ప్రాణం రక్షించడానికి ఇతను సహాయం చేశాడు, మరి ఇతనికి ఏం చేయలేదు కదా, మరి ఇతనికి నా గుర్రం మీద నా వస్త్రాలను జరింపచేసి కిరీటం పెట్టి గుర్రం ఏం చేయాలి, ఒకసారి తిప్పిరా ఊరంతా. దేవునికి మహిమ కలుగునుగా. వాస్తవం చెప్పాలంటే ఇతను ఏమనుకున్నా అంటే ఇతన్ని గణపరుస్తాడు రాజు అనుకున్నాడు. ఎవరిని? హామాన్ని గణపరుస్తాడు రాజు అనుకుని ఇతనికి తోచినట్టుగా అతను చెప్పి వచ్చేసాడు. ఎందుకంటే రాజు యొక్క గుర్రం ఎక్కి రాజులాగా తిరగాలని ఇతని కోరిక. ఏం చేశాడు, అంతా చెప్పిన తర్వాత ఆ మొర్దెకై ఉన్నాడు, వాడిని గుర్రం ఎక్కి పంపించి నువ్వే వెళ్ళు, స్వయంగా తీసుకుని వెళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటి వరకు పీకల దాకా ఉంది. ఎవరికి? హామానికి. ఎవరి మీద? మొర్దెకై మీద. ఎందుకు సాగిల పడట్లేదు, అది నాకు నమస్కారం చేయట్లేదు అని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గుర్రం మీద కూర్చోబెట్టి రాజ వస్త్రాలు వేసి భూషణాలు ధరింపచేసి రాజు గుర్రం మీద మొర్దెకై కూర్చుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గుర్రాన్ని పట్టుకొని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఎప్పుడు వస్తుందా ఆ దినము చూడాలి, ఎప్పుడు వస్తుందా ఆ దినము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా 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 లోపల కులిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా నా చేతితోనే నేను వీడిని కనపరచాల్సి వచ్చింది, వీడిని చంపాలని చూస్తుంటే వీడిని నేనే కనపరచాల్సి వచ్చింది అని చెప్పి అతను కుళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి ఏడుస్తుంటే వాళ్ళ భార్య అంటది కదా, తనకు సంభవించింది జరిగిందంతా కూడా నేను ఇలా అవమానపడ్డాను, ఇలా నేను బాధపడుతున్నాను, నేను ఎవరినైతే చేయాలనుకుని ఊరి కొయ్యి నేను ఇక్కడ సిద్ధపరిచానో వారిని నేను గణపరచాల్సి వచ్చింది. వాడి గుర్రం ఎక్కి కూర్చుంటే నేను వాడిని పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు భార్య దగ్గర. తన భార్య అయిన జెరెషు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులందరూ కూడా, అతని భార్య కూడా అతని భార్య జెరెషును యవ్వని చేత నీకు అధికార నష్టము కలుగుతును, ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు,
అతని చేత అవశ్యముగా నీవు చెడిపోతావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. నీకు జయం కలగదు. ఎవరు అతను? దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, దేవుని సుత్త, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత కలగబడిన వాడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఏర్పరచబడిన వాడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఎన్నిక చేయబడిన వాడా, అతని గురించి అతని ముందు నీకు జయం కలగదు. అతని ముందు నీకు జయం కలగదు. నువ్వు నాశనం అయిపోతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా, నీవు రోషం కలిగి నిలబడితే చాలు, నా ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు నిలబడాలంటే ప్రభు కార్యం చేసేది ప్రభు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు రోషము కలిగి నిలబడితే చాలు, నా ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే తర్వాత హామాను అంతమందాడు. ఏ ఊరికి పోయితే ఏ మొర్దెకై కోసం సిద్ధపరిచాడు, దేవుని బిడ్డల కోసం ఏ ఊరికి పోయి సిద్ధపరిచాడు, ఆ ఊరికి మీద అతను వేలాడదీయబడ్డాడు. రెండోది, అతను ఏ శాసనం అయితే ఏ విధంగా అయితే ప్రపంచానికి వెళ్ళిపోయిందో, ఆ జాతి వారిని అందరిని చంపాలని ఆ కుట్ర చేసి వెళ్ళిందో, అదే శాసనము తిరిగి రాజును మార్చే విధం లేదక్క. రాజు శాసనాన్ని మార్చడానికి అధికారం ఎవరికి లేదు, రాజుకు కూడా లేదు. ఒక్కసారి రాజు నుంచి కనుక శాసనం బయటికి వెళ్ళిందంటే ఆ శాసనము తిరిగి దాన్ని నిర్వీర్యం చేసే అధికారము ఎవరికి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మన చట్టాల్లో ఉన్నాయి, మన చట్టాల్లో శాసనసభల్లో మన నాయకులు ఏం చేస్తుంటారంటే చట్టాలు చేసి జీవో తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు వాటిని రద్దు చేసే అధికారం వీళ్ళకుంది, కానీ ఆ రోజుల్లో లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజుల్లో లేదు కాబట్టి రాజాజ్ఞ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేం, దాన్ని మరి మనము దాన్ని మార్చలేం. కాబట్టి ఇదిగో మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పి ఆ హామాను యొక్క స్థానంలో మొర్దెకై వచ్చాడు ప్రధానమంత్రిగా ప్రపంచానికి. 127 దేశాలకు ప్రధానమంత్రి మొర్దెకై అయ్యాడు. అయిన తర్వాత రాజు ఏం చేశాడు, తన ధనాగారం ఖజానా అంతా కూడా అతని చేతికి అప్పగించడమే కాదు, అతని ఉంగరం కూడా తీసి, రాజు యొక్క ముద్రిక ఉంగరం అంటే రాజు ముద్ర కలిగిన ఉంగరం తీసి మొర్దెకైకి ఇచ్చి, ఆనాడు హామానుకి ఎలా ఇచ్చాడో ఈరోజు మొర్దెకైకి ఎలా ఇచ్చాడు. ఇచ్చి నీకు ఇష్టమైనట్లుగా నువ్వు శాసనం చేసుకో, నీ జాతిని నీ ప్రజలు నువ్వు రక్షించు అని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే చూడండి 8:8 చూడండి, 8వ అధ్యాయం 8వ వచనం. అయితే రాజు పేరట వ్రాయబడిన, రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును, శాసనమును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. దేవునికి మహిమ కలుగునుగా. మీకు ఇష్టమైన రీతిలో ముద్రించండి, మీకు ఇష్టమైన రీతిలో మీరు తాకీదు రాయించండి, ఆ శాసనం మీరు చేయండి, మీరు చేసి మీకు ఇష్టమైనట్టుగా మీరు చేసి మీ జాతిని మీరు రక్షించుకోండి అని చెప్పేశారు రాజు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 11వ వచనం. చూడండి, రాజైన మహారాజు యొక్క సంస్థానములన్నిట్లో అన్ని దేశాల్లో కూడా ఒక్క దినమంది అనగా ఆధారు అను 12వ నెల 13వ దినమంది ప్రతి పట్టణమందును యూదులు కూడుకొని తమ ప్రాణములను కాపాడుకొనుటకు ఆయా ప్రదేశముల నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లబెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని రాయబడి ఉండేది. హల్లెలూయా. తారుమారైపోయింది. ఏమైపోయింది? తారుమారైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. శాసనం తారుమారైపోయింది. అయితే హామాను తన శత్రువు,
ఏ దినమైతే నేను చంపాలని ఆ శాసనం చేశాడో దానికి ముందుగానే నీ దేవుడు ఏం చేశాడంటే ఇంకొక శాసనం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దానికి ముందుగానే ఇంకో శాసనం చేశాడు. ఏంటి ఆ శాసనం? అదే విధంగా నీ శత్రువులందరూ కూడా నీవు సంహరించు. సంహరించు. ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు. నీకు ఎవరు శత్రువో చూడు, వాళ్ళందరూ సంహరించేయి. ఆఖరికి అదే పసి బిడ్డలను కూడా, స్త్రీలను కూడా చంపేసేయి. వాళ్ళ సొత్తుని నువ్వు, సంపదను దోసుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఏ శాసనం అయితే నీకు విరోధంగా వచ్చిందో, ఏ శాసనం అయితే నిన్ను అంతమొందించాలని చూసిందో, ఏ శాసనం అయితే నిన్ను లేకుండా చేయాలి అని చూసిందో, అంతకు ముందే నీకు మరిపడి ఇంకో శాసనం వచ్చేసింది. ఆ డేట్ రాకముందే ఇంకో శాసనం వచ్చేసింది. ఏమని అంటే, నీ శత్రువులను నీవే అంతమొందించేయి. ఆ శాసనం నెరవేరక ముందే నీ శాసనం నెరవేర్చేయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పని జరగకముందు అసలు నీ శత్రువు ఎవరు ఉన్నారు, ముందు వాడినే లేపేయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ శత్రువు నీ దగ్గర వచ్చి నేను లేపే కంటే నీవే ముందు నీ శత్రువుని అంతమొందించేయి. దేవునికి మహిమ కలుగునుగా. రాజాజ్ఞ ఏమైపోయింది? తారుమారైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అప్పటి వరకు ఏంటి కారణం ఏంటి? ఉపవాసం ఉన్నారు, రోదన చేశారు, దుఃఖించారు, బూడిదను పూసుకున్నారు, మహా ఏడుపుతో గోల చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. చెలించిపోయాడు ఎవరు? నీ రాజు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ రాజు అంటే ఆహార వేసి రోజు కాదు. ఆ రాజు వల్ల శాస్త్రం బయలుదేరింది. కానీ దాన్ని తలకిందలు చేసిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహారాజు, నా రాజు, నీ రాజు, మన రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తారుమారు చేశారంటే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ శత్రువును అంతమొందించే అవకాశం నీ చేతికి ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ శత్రువు నీ మీద దారి చేయక మునిపే, నీ శత్రువు నీ దగ్గర రాక మునిపే నీవే, నీకు అసలు ఎవరు శత్రువు? చూడండి, 127 దేశాల్లో ఒక్క జాతికి శత్రువే లేకోకుండా నా దేవుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఒక జాతిని మాత్రమే శత్రువుగా చూశాడు ఆ మానవుడు. వాళ్ళు ఒక్క జాతిని మాత్రం శత్రువుగా చూసి ఆ జాతి లేకుండా చేయాలంటే అసలు ఆ జాతికి శత్రువు అనేవాడే లేకుండా చేశాడు. 127 దేశాల్లో శత్రువులు ఎంతమంది ఉండి ఉంటారు? వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఉంటారు? వాళ్ళందరూ శత్రువే లేకుండా అయిపోయాడండి. కారణం ఏంటి? నీవు దేవుని కోసం రోషము కలిగి నిలబడ్డావు. నీవు ప్రత్యేకించబడి నిలబడ్డావు. నీ దేవుడు ప్రత్యేకమైనడు కాబట్టి నీవు ప్రత్యేకంగా ఉన్నావు. అందరిలో నీవు కలవలేదు. నీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీవు నీ దేవుడు అందరిలో కలవటం నీ దేవుడికి ఇష్టం ఉండదు. నీవు అందరిలో కలవటం నీ దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అందరిలోంచి కూడా నిన్ను వేరు చేసుకున్నాడు, నిన్ను సపరేట్ చేసుకున్నాడు. నిన్ను ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తం చేత నిన్ను శుద్ధీకరించుకున్నాడు. నిన్ను పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన కోసము రోషము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. విరోధం అనేది ఎవడో కూడా లేకుండా తమకు ఆయా దేశంలో, ఆయా ప్రదేశంలో ఆ యోధులకు విరోధులని వారు జనుల్లో ఎవరు కూడా లేకుండా సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. 12వ వచనం. వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు వారికి అధికారం ఇచ్చి సెలవిచ్చేనని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లరా, నువ్వు ఎవరి కోసం, ఎవరి గురించి నువ్వు బాధపడ్డావు? ఇప్పుడు నిన్ను ఎవడు బాధపరిచాడు? ఎవరు నిన్ను గాయపరిచాడు? ఎవరు నిన్ను అవమానించారు? ఎవరైతే నిన్ను దుఃఖింపచేశారో, ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నారో ఆ శత్రువు పైన నీకు నా ప్రభు విజయం ఇస్తున్నాడు. వాడు నీకు హాని చేయక మునిపే నీ వలన వారికి హాని జరగబోతుంది. వాడు నిన్ను చంపాలని చూసాడు, నిన్ను ఓడించాలని చూసినా నిన్ను
కొలబెట్టాలని చూసిన వాడికి ముందే వాడి నష్టపోబోతున్నాడు. వాడు ముందుగానే నీకు ముందుగా వాడు హతమైపోబోతున్నాడు. నీ ముందు నిలవలేక వాడు ఓడిపోబోతున్నాడు. అంతేకాదు వాడికి కలిగినది నీకు కలగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే వాడికి ఉన్నదంతా కూడా నీకే రాబోతుంది. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఒక ప్రధానమంత్రిగా ఉన్నవాడు, అంటే 127 దేశాలకు అధిపతి ప్రధానమంత్రిగా ఉన్నవాడు కోల్పోయాడు. ఎవరికి వచ్చింది ఆ ప్రధానత్వం? ఎవరికి వచ్చింది? ఎవడైతే గుమ్మం కాడ నమ్మకంగా పనిచేశాడు, నమ్మకంగా ఉన్నాడు, దేవుని కోసం రోషంగా నిలబడిపోయి ఉన్నాడు, వాడికి వచ్చేసింది. ఈ రోజున ఏమైపోయాడు? 127 సంస్థానాల మీద అధిపతిగా అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాక్యము నెరవేర్పు కోసం, ఈ శాసనం నెరవేర్పు కోసం తానే బయలుదేరిపోయాడు. ఎలాగా? రాజవస్త్రములు, సన్నని నార వస్త్రం ధరించి రాజపురం ఎక్కి ఆ తాగి చేత పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా తిరుగుతుంటేనంట ఆ పట్టణం అంతా కూడా సంతోషించిందంట. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నీ శత్రువు తప్ప అందరూ కూడా సంతోషించారు. నీ చూసి ఎక్కడో గుమ్మం దగ్గర ఉండేవారు. ఆ గుమ్మంలోంచి లోపలికి ఎవరు వెళ్తున్నారు, బయటకు ఎవరు వస్తున్నారు, ఏ సమయం వెళ్తున్నారు, ఏ సమయంలో బయటకు వస్తున్నారు అని రాసుకుంటా కూర్చునేవారు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ప్రధానమంత్రి చేసి ఆ దేశాన్ని పరిపాలించే అధికారిగా నియమించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజాజ్ఞను సైతమో మార్చివేశాడు దేవుడు. శాసనం సైతం మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, నేను ఆఖరిగా కొంచెం లోతుగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 17వ వచనం మనం ధ్యానించుకుందాం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడాలను జాగ్రత్తగా అనుసరించి, చూసారా, నీకు దేవుడు నియమించిన కట్టడాలను ఏం చేయాలి? ఆజ్ఞలను శాసనములను నీవు జాగ్రత్తగా అనుసరించి. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్తగా ఆచరించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 18వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళకొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. నీ ముందున్న నీ శత్రువులందరూ కూడా నీ దేవుడు వెళ్ళగొడతపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు శత్రువే లేకుండా నా ప్రభు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? శత్రువు ఏమైపోతున్నాడు? నీ ముందు నిలవలేక అతను నిర్మూలం అయిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. 20వ వచనం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడాలు, విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారుడితో చెప్పాలి. మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీద బాధాకరమైన గొప్ప చూసి క్రియలు అద్భుతములు మన కనులెదుట కనపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టి అక్కడ నుండి మనల్ని రప్పించారు. హల్లెలూయా. చూడండి, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం, నీవు పొందుకున్న ఆశీర్వాదం నెరవేర్పు కోసం
నీ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు కానీ, నువ్వు అనిపించిన ఆ కార్యాలు కానీ, నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, ఆ నెరవేర్పు కానీ నీ బిడ్డలకి నువ్వేం చెప్పాలి? నేర్పించాలి. ఆయన విధులు ఏంటి, ఆయన కట్టడాలు ఏంటి, ఆయన ఆకలి ఏంటి, అవన్నీ కూడా బయలుపరచాలి. వాళ్ళు అడిగినప్పుడు నాయన ఇదిగో చూసినగా, ఇదిగో ఈ కార్యం ఉందే, నేను పలానప్పుడు నేను ఇలా చేశాను, ఇలా తప్పిపోయాను, లేదా ఇదిగో దేవుడు ఈ కార్యం చేశాడు, ఇదిగో నేను ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యం చేశాడయ్యా, దేవునికి మహిమ కలుగుగా. ఇదిగో నీకు పలానప్పుడు పలానా రోజున నీకు జ్వరం వచ్చింది, తట్టుకోలేని జ్వరం వచ్చింది. ఆ రోజు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ విధంగా నిన్ను స్వస్థపరిచాడు, నీ జీవితంలో ఈ కార్యం చేశాడు, ఇదిగో నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయా, భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా మరణ అంచుల వరకు వెళ్ళినప్పుడు నన్ను బ్రతికించాడు దేవుడు. డాక్టర్ చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోన్నారు, కానీ నన్ను బ్రతికించాడు, నా దేవుడు నన్ను బ్రతికించాడు అని నీ కుమారులకు నువ్వేం చేయాలి? నీ సాక్ష్యం పంచుకోవాలి, దేవుడు చేసిన కార్యాలను పంచుకో, చెప్పాలి. ఎందుకు నన్ను బ్రతికించాడో తెలుసా? దేవుడు పని చేయడం కోసం. నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా? ఆయన ఆకలి గైకోని కోసం. దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడు తెలుసా? ఆయన శాసనాలను, ఆయన విధులను అనుసరించి నేను నడుచుకోవడం కోసం, అవి మీకు నేర్పించడం కోసం నన్ను బ్రతికించాడు. మీరేం చేయాలి? వాటిని ఆచరించి నేర్చుకొని జీవించాలి, అలా జీవించాలి అని చెప్పి నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడాలన్నిటినీ గై కొనవలెనని మనకు ఆజ్ఞాపించినారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయనకి భయపడి ఆయన కట్టడాలన్నిటిని కూడా మనము ఆచరించాలి. అది నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్తాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ధ్యానించుకుందాం. అవునమ్మా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదము. మన హృదయము ఎప్పుడు కూడా దోషారోపణ చేస్తూ ఉంటది. ఇదిగో నువ్వు చేసిన తప్పు, ఆ పని నువ్వు చేయకూడదు, నువ్వు అటు వెళ్ళకూడదు, నువ్వు అది చేయకూడదు, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు అతనికి మాట్లాడకూడదు, నువ్వు అలా ఉండకూడదు. హృదయం దోషారోపణ చేయని ఎడల, అది ఎప్పుడు కూడా దోషారోపణ చేస్తూ ఉండదు. నువ్వు చేసిన తప్పులు ఏం చేస్తాను? హృదయము ఖండిస్తూ ఉంటుంది. నువ్వు అలా చేయొద్దమ్మా, నువ్వు అలా ఉండొద్దమ్మా, నువ్వు ఇలా చేయొద్దమ్మా అని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటుంది. అలా నీ హృదయం ఖండించిన దోషారోపణ చేయని ఎడల మన దేవుని ఎదుట నీవు ధైర్యం కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగుగా. అందుకే ఎవరు? మన తండ్రి అయిన ఆదాము. ఆయన హృదయ దోషారోపణ చేసింది కాబట్టి దేవుడి ముందు నిలవలేకపోయాడు, నుంచోలేకపోయాడు. అక్కడ ఆదామా, వేర్ ఆర్ యు? ఆదామా, నేను వచ్చాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏమన్నాడు? అయ్యా, నేను నీవు వస్తున్నావని నీ స్వరం ఏంటి, నేను దాక్కుని ఉన్నా. ఆదామా, నువ్వు దాక్కోవడం ఏంటి? నా కుమారుడు నువ్వు దాక్కోవటం ఏంటి ఆదమ్మా అంటే? అయ్యా, నేను దిగంబరిగా ఉన్నానయ్యా, అంటే నువ్వు ఇచ్చిన మహిమ నేను కోల్పోయానయ్యా. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను కోల్పోయానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను దూరం అయిపోయానయ్యా. ఏం చేసింది అక్కడ? హృదయము దోషారోపణ చేస్తుంది. నువ్వు పాపివి, నువ్వు దేవుడి ముందు నిలబడలేవు, దేవుని ఆజ్ఞను తృణీకరించావు, దేవుని శాసనం మీరిపోయావు, అతిక్రమించావు. హృదయము దోషారోపణ చేసి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీ హృదయము దోషారోపణ చేయని ఎడల నీవు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతావు. ఏబది అన్నాడు, ఏమని? నేను నా రాజు ఎద్దుకు వెళ్ళినప్పుడు, నా ప్రభు ఎద్దుకు వెళ్ళినప్పుడు నేను తల ఎత్తుకొని వెళ్తాను అన్నాడు. ఎలాగా? తల ఎత్తుకొని రాజు వలె వెళ్తానన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నా అడుగుల పరిమాణము లెక్క కట్టుకొని నేను దాన్ని లెక్క ఇలా పట్టుకొని రాసుకొని మొత్తం పట్టుకొని రాజు వలె తల ఎత్తుకొని నా ప్రభు దగ్గరికి వెళ్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా.
కారణం ఏంటి? అతను ఎక్కడ తప్పుకోలేదు. తన హృదయం ఎక్కడ కూడా దోషారోపణ చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన దగ్గర రండి. 22. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనట్టు చేస్తున్నాం గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలనే మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకి ఇష్టమైనట్టుగా ఉంటే చాలు. మనం ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు అనుసరించుకుంటూ ఆయనకి ఇష్టమైనట్లు ఉంటే చాలు. మనం ఏది అడిగినా అది మనకు దొరుకుతుంది. అది మనకు దొరుకుతుంది అంతే. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఏం అడుగుతావో అడుగు, అది నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కండిషన్ ఏంటంటే, కండిషన్ అప్లై. ఆ కండిషన్ ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైనట్లుగా నీవు ఉండాలి అంతే. ఆయన అదే కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకో, ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు నడుచుకో అంతే. నువ్వు ఏం అడిగినా నా ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరికి ఆయన సింహాసనాన్ని కూడా నీకు ఇచ్చేసాడు. ఆయన దగ్గర ఏం దాచుకోలేదండి. ఏం దాచుకున్నాడని ప్రభు? ఏం దాచుకోలే. ఆఖరికి తన కలిగి సింహాసనం కూడా తన తండ్రి ఇచ్చిన సింహాసనాన్ని, తన రాజ్యాన్ని అన్నింటినీ కూడా నీకు ధారాళంగా ఇచ్చేసి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మహిమని నీకు ఇచ్చేసి నీతోనే ఆయన ఉంటారని చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననిదే. దేవునికి మహిమ కలుగును. ఆయన ఆజ్ఞ ఏంటండి? ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకోవడమే. ఆయన నామాన్ని నమ్ముకోవడం కాకుండా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఆజ్ఞ ఇచ్చి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటి? ఒక్కనినొక్కడు ప్రేమించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ప్రేమ లేకే ఆ శాసనము బయలుదేరింది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కడినొకరు ప్రేమించుకోవాల్సింది పోయి ద్వేషించి శత్రువుగా మారిపోయి ఒక జాతినే లేకుండా చేయాలని చూశాడు. ఆఖరికి వాడే లేకుండా పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరికి వాడే లేకుండా పోతాడు. చూడండి ప్రియులారా, నా ప్రభు చెప్పాడు ఎప్పుడు? దగ్గర సంవత్సరం క్రితమే. ఏమని? ఈ దేశములో ముఖ్యమైన వ్యక్తి చనిపోతాడు. ముఖ్యమైన వ్యక్తి చనిపోతాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో మీకు అర్థమై ఉంటుంది. వాడు వెళ్ళిపోతాడు. దేవునికి మహిమను కలగాలి. ఆమానుగాడు లాంటి వాడు శాసనములు చేసేవాడు, దుష్టుడు, శత్రువు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి వాడు వెళ్ళి ముందుగానే చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన బిడ్డలకు హాని చేసే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన బిడ్డల పక్షమే ఆయన వ్యాజ్యమాడే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ఒకటే కారణం ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒక్కనినొకడు ప్రేమింపవలెను. ఇది క్రైస్తవుడు చేసే పని. ఒకరినొకరు ప్రేమించుకుంటూ వెళ్తున్నారు. కానీ మిగిలిన వారు వీరు అందరిలో కలిసే వాళ్ళు కాదురా, అందరిలా ఉండేవాళ్ళు కాదురా, వీళ్ళు ప్రత్యేకించబడిన వారు. వీరిని లేకుండా నిర్మూలం చేయాలి. ఆఖరికి ఆజ్ఞ తారుమారైపోతుంది. వారే లేకుండా నిర్మూలం అయిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నాడో, ఎవరైతే నీకు విరోధంగా ఉన్నాడో నా ప్రభు చెప్తున్నాడు, వారు నీ ముందు లేకుండా నిర్వీర్యం చేయబోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విజయం ఎవరిది? ఎవరైతే రోషము కలిగి నిలబడతారో, పౌరుషం కలిగి నిలబడతారో వారిదే విజయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందంతా ఏంటి? ఆయన ఆజ్ఞను గైకొని, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి ఆయనకి ఇష్టమైనట్లుగా నీవు నడుచుకోవాలి. అంటే ఆయనకి ఇష్టమైనది ఏంటి? నీ పొరుగు వారిని నీవు ప్రేమించడం.
నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించడం అది ఆయనకి ఇష్టమే. ఆయన ఆజ్ఞలుగా ఎక్కువ ఆయన కట్టడాలు నడుచుకో విధులను అనుసరించి నడుచుకో. ఆయనకి ఇష్టమైందంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరి ఆఖరిగా నేను ఒక మాట చెప్తున్నాను. 50 దినములు సర్వోన్నతుని ఉపవాస పండుగలు అత్యంత ఘనంగా జరిపించిన దేవుని దాన్ని పురస్కరించుకొని దేవునికి ప్రత్యేకమైన స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. స్తుతి కూడిక ఎందుకని? 50 దినములు ఉపవాస పండుగలు ఘనంగా జరిపించిన ప్రభుని స్తుతించడం కోసం ఒక దినాన్ని ఏర్పాటు చేశారు. అది ఈ మాసము 26వ తారీఖు. దేవునికి మహిమ కలుగుగా. ఆగస్టు 26వ తారీఖున రాత్రి 6 గంటలకి స్తుతి కూడిక సర్వోన్నతుని సన్నిధిలో ప్రారంభమవుతుంది. గమనించగలరని మీ అందరికీ నా ప్రభు పెట్టి మనవి చేస్తూ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మీరు మమ్ములను ఎంతగానో ప్రేమించి ఎంతగానో బలపరిచి మాకెంతో ధైర్యం ఇచ్చి ప్రతి దినము కూడా లైవ్లో పాలు పంపులు పొందుతూ మీరు చూపిన ఆ ప్రేమ, మీరు మాడలు చూపిన ఆయన యొక్క దేవుని యొక్క కృపను బట్టి మమ్మల్ని బలపరిచారు. మీరంతా కూడా మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అందరూ మా కోసం చూస్తున్న వారందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో పాలు పంపులో ఉంటున్న వారు అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ప్రియులారా, మరి అవకాశం ఉండి దగ్గరలో ఉంటే తప్పకుండా రండి. ఆ దినం అందరూ కూడా కలిసి స్తుతిద్దాం. లేని ఎడల లైవ్లో చూడండి, పాలు పంపులు పొందండి, ఆశీర్వాదం పొందుకోండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.